చూడండి ఫ్రెండ్స్, మా ఏరియా మొత్తం ఫుల్గా వర్షం పడటానికి సిద్ధంగా ఉంది. చినుకులు స్టార్ట్ అయినాయి. ఇది మా ఊర్లోని బ్రహ్మగుండం అంటారు. అనంత పద్మనాభ స్వామిది విగ్రహం అండి చెరువులో. ఇది బ్రహ్మగుండం అని అంటారు. కార్తీక మాసం వచ్చినాక ఈ చెరువు మొత్తం క్లీన్ చేసేసి కార్తీక స్నానాలు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు భక్తులు వచ్చి దాదాపు చుట్టుపక్కల ఊరోళ్ళందరూ వస్తారండి. ఇది వచ్చేసి మనకి గ్రానైట్ వచ్చే కొండ అండి. ఇది మా ఊరిదే గ్రానైట్ వచ్చే కొండ. ఈ కిందకి నెట్టేసిందల్లా వేస్ట్ రాయి అనమాట. అంటే సన్నగా రాయి ఏదైనా క్రాక్ వస్తే అదంతా కిందకి నెట్టేస్తారు. ఈ పైన వచ్చేసి వరద మల్లయ్య స్వామి గుడి ఉందండి. ఇదిగోండి, వర్షం దెబ్బకి జీవాలన్నీ అట్లా పడుకున్నాయి. ఇప్పుడు చినుకులు స్టార్ట్ అయినాయి. ఆ కొండ మీద కనపడేవి నా మేకలండి. అవి కూడా వర్షం పడేసరికి చెట్ల కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇది పరిస్థితి. మేత లేక జీవాలు ఈ చిత్త, స్వాతి, విశాఖకర్తి ఇంకా ఏదైనా మాకు జనవరి నెల వచ్చిందాకా మాకు ఈ జీవాలతోటి బాగా ఇబ్బంది అండి. ఏంటో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎన్ని మెడిసిన్ తెచ్చి వాడినా కానీ మా జీవాలకి రోగం వచ్చినప్పుడు ఒక్కోసారి రికవరీ అవ్వవు. నోటిని గాలికుంటని రకరకాల జబ్బులతోటి కొత్త కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. ఎలా ఉండిద్దో రాబోయే కాలం. ఓకే అండి, థ్యాంక్ యూ.